ఫైనల్ గా ఇక్కడ హనుమంత్ రెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చారు. సో దాన్ని ఏ విధంగా చూద్దాం అంటే ఎవరికి అవినాష్ రెడ్డి గారికి అయితే సంబంధం లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన క్లీన్ చిట్ ఇచ్చింది. సో కాబట్టి మేము మా పార్టీ తరపు నుంచి మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నాం అన్నారు. చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఇప్పుడు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, వీళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్ లో ఉండి చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకనంటే ఆయన ఇందాక చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ చెల్లెల్ని అప్పుని చేర్చుకొని ఇది గొడ్డల వేటు అని చెప్పేసి గొడ్డలతో చంపారని చెప్పేసి స్వయంగా ఆయనే చెప్పాడు. తన సొంత అన్నే ఈ క్రూరత్వానికి పాల్పడి ఉంటాడని చెప్పి, తన సొంత అన్నే తనను మోసం చేస్తాడని ఆ అమాయకురాలికి పాప అమ్మాయికి తెలియలేదు ఆ రోజున. కాబట్టి నమ్మింది. ఆ రోజున ఎందుకు మాట్లాడలేదంటే ఎందుకు మాట్లాడదు? స్వయంగా ప్రభుత్వానికి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ విషయం చెప్పి ఆమెను హక్కును చేర్చుకొని చెప్తా ఉంటే నమ్మదా ఏ చెల్లైనా? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదంటాం? దురదృష్టకరం మీరు అట్లా మాట్లాడటం. రెండోది ఏమన్నారు, కర్నూలులో ఎంత డ్రామా నడిపారు ఆ రోజున అవినాష్ రెడ్డి గారు. ప్రజలు చూడలేదా అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు? మీరు మసిబూసి మారేడుగా చేయబాకండి. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉందన్నారు. ఎన్ని రోజులు ఉంది అధికారంలో టీడీపీ? ఆ రోజున 3 నెలలు ఉంది. ఆ తర్వాత మీరు వచ్చి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మీరేం చేశారు? ఈ కేసును కొద్దిగా ముందుకి నడిపారా? ముందుకు నడిపిస్తా ఉంటే అనేకమైనటువంటి ఆటంకాలు కల్పిస్తా ఉన్నారు. ఆ అమ్మాయికి అనేకమైనటువంటి బెదిరింపులు పాల్పడ్డారు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద. అదొక్కటే కాకుండా దస్తగిరి తండ్రి మొన్న ఏదో ఎక్కడికో ఊరెళ్తే అతని మీద కాజావరి మీదుగా మీరు అటాక్ చేయడం జరిగింది. ఇవన్నీ ప్రజలు చూడలేదు అనుకుంటున్నారా? రాష్ట్రంలో ప్రజలు నిద్రపోతున్నారు అనుకుంటున్నారా? వాళ్ళకి కళ్ళు లేవు అనుకుంటున్నారా? మీరు అన్ని ప్రజలు చూస్తూ ఉంటారు సార్. మీరు ఏమి చూడటం లేదు, ఏమి చేయట్లేదు ప్రజలు అని చెప్పి మీరు అనుకోవద్దు. అలాగే పిఏ కృష్ణారెడ్డి చేత కేసు పెట్టించింది ఎవరండి? ప్రజలు తెలియదా? ఈ రాష్ట్ర ప్రజలకి ప్రజలంత అమాయకులు అనుకుంటా ఉన్నారా? కాబట్టి మీరేంటంటే ఈ రోజున జరిగినటువంటి ఏదైతే ఆ అమ్మాయి బయటకు వచ్చేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేక ఫ్రస్ట్రేషన్ లో మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు వయసు గురించి ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారో వాళ్ళందరి మీద మీరు నోరెత్తుకొని ఎట్టబడితే అట్లా మాట్లాడటం భావ్యం కాదు. మీరు సమాధానం చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలకి ఆ అమ్మాయి ఆవేదనతో ఆక్రందంతో అడుగుతా ఉంది. ఈ విధంగా నా తండ్రి మరణం జరిగింది, మీరు ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? దానికి సమాధానం చెప్పమని హంతకులు ఎవరైతే ఉన్నారో హంతకులు అని చెప్పిన తర్వాత సిబిఐ వాళ్ళని మీరు వెనకేసుకొని తిరగటం ఏంటి, ఓట్లు వేయమని వాళ్ళని మీరు అడగటం ఏంటి అని చెప్పేసి ఆ అమ్మాయి ప్రశ్నిస్తా ఉంది. ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పకుండా మీరు ఫ్రస్ట్రేషన్ లో ఆ అమ్మాయి వెనక వాళ్ళు ఉన్నారు, వీళ్ళ వెనక వీళ్ళు ఉన్నారు, ఎవరి వెనక ఎవరున్నారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు ఇంకా దాన్ని మీరు అబద్ధాలు ఒల్లించాలని చెప్పేసి ఎక్కడికి పెడితే అక్కడ మీరు ప్రజలు ఎన్ని అబద్ధాలు చెప్పినా మీరు నమ్మరు. అది అయిపోయింది ఆ ఛాన్స్. ప్రజల్లో ఈ హత్య ఎవరు చేశారనేది స్పష్టంగా తెలిసిపోయింది. తర్వాత రెండోది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రశ్నించే నాయకుడే ఉండకూడదు అనేటటువంటిది మీ విధానం. పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రశ్నిస్తా ఉండిపోయి ఇప్పుడు ఎక్కడికైతే ఈ కూటమి బీజేపీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కూటమి ఎప్పుడైతే కలిసిందో ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అందరికీ కూడా ప్యాంట్లు తడిసిపోయినాయి. వాళ్ళు ప్యాంట్లు తడిసిపోవడం కాకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. 3 పార్టీల మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. వాళ్ళ నోటికి అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ధైర్యం ఉంటే, సత్తా ఉంటే ఎన్నికల్లో మీరు పోరాడండి, మీరు ప్రజల్లోకి రండి, మీరేం చెప్పారో చెప్పండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఇట్లా అవాస్తవాలు మాట్లాడతా మేమేం మాట్లాడినా అధికారంలో ఉన్నాం కదా, మేమేం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్స్ కి వెళ్తా ఉంటే ఆయన అడ్డుకుంటా ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు గారు సభలో పెడతా ఉంటే అయ్యి అడ్డుకుంటా ఉన్నారు. స్వయాన ప్రధానమంత్రి గారు మొన్న మీటింగ్ పెడతా ఉంటే దాన్ని కూడా దాదాపు 12 కిలోమీటర్లు మరి రహదారి మీద వాహనాలు నిలిచిపోయేటట్టు చేసినటువంటి ఘనత మీ ప్రభుత్వాన్ని, మీ అధికారులది. మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని స్వయంగా మీకు అసలు భయం భక్తి లేకుండా ప్రధానమంత్రి గారి ఒక ప్రసంగించేటప్పుడు దాదాపు కరెంటు కూడా ఆపేయటం జరిగింది. ఇటువంటి ఉదాంతాలని మీరు చేస్తా ఉన్నారు. ప్రజలు కూడా అందరూ చూస్తా ఉన్నారు. మీరు ఎందుకు దీన్ని మీరు అబద్ధాలు అవాస్తవాలు ప్రజలు చెప్పాలనుకుంటున్నారో తెలియలేదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే మీరు ఈ రోజున ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మేటటువంటి స్థితిలో లేరు. ఈ కేసులో ఖచ్చితంగా మీరు ముద్దాయిలుగా ప్రజాస్పందన బాగా వస్తున్నట్టుంది. శ్రీనివాసరావు గారు అబ్జర్వ్ చేశారా? ఏమండి
జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రకి ప్రజాస్పందన బాగా వస్తుంది, అబ్జర్వ్ చేశారా? బాగా అన్ని మధ్య ప్రసార మాధ్యమాలు చూపిస్తున్నారు. ఆ చూపించిన వాళ్ళు వీళ్ళు దుమ్మెత్తిపోస్తా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు సాక్షి పేపర్ తప్పితే ఈ రాష్ట్రంలో సాక్షి పేపర్ ఒకటే నిజాయితీ కలిగినటువంటి ప్రసార సాధనం అనేది వీళ్ళ నమ్మకం అనమాట. వాళ్ళు మిగిలిన పేపర్లు కానీ మిగిలిన ప్రసార మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అమ్ముడు పోయారని చెప్పేసి, ఎల్లో మీడియా అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజున రాష్ట్రంలో మీకెందుకు పవన్ కళ్యాణ్ గారి సభలకు కానీ, చంద్రబాబు నాయుడు గారి సభలకు కానీ, లోకేష్ గారి సభలకు కానీ, ప్రధానమంత్రి గారి సభలకు కానీ ఏదైనా సరే మీరు బస్సులు ఎందుకు ఇవ్వట్లేదు? ఆర్టీసీ బస్సులు ఎందుకు ఆపుతా ఉన్నారు? అంటే మీకైతే ముఖ్యమంత్రి గారి సభలకైతే మీరు బస్సులు ఇస్తారా? వేరే వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రచారం చేసుకోకూడదా? సభలు పెట్టుకోకూడదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకి వివరించి చెప్పుకోవటానికి ప్రతిపక్షాలకు అవకాశమే లేదా? మరి ఇటువంటి దుర్మార్గాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరు ఎందుకు అంత భయపడకపోతే మీరు అందరికి బస్సులు ఇవ్వచ్చు కదా, మీరు అందరికీ సభలకి అనుమతులు ఇవ్వచ్చు కదా. మీరు పెట్టుకుంటున్నట్టుగానే మీరున్నట్టే మీరు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో తిరగకూడదా? ప్రజలకి మీరు చేసినటువంటి దుర్మార్గాలు చెప్పకూడదా? ప్రతిపక్షాలకి ఆ హక్కు లేదా? మరి ఇవన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రజలకు అన్ని తెలుసు. తెలిసినటువంటి విషయంలో ప్రజలు కూడా స్పష్టంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తా ఉంది. ప్రశ్నించే గొంతులను నొక్కివేయడం జరుగుతూ ఉంది. ప్రశ్నించేటటువంటి ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నాయో, ప్రతిపక్షాలు కావచ్చు, పత్రికా ప్రతినిధులు కావచ్చు, ప్రసార మాధ్యమాలకు సంబంధించినటువంటి మీడియా వ్యక్తులు కావచ్చు, ఎవరినైనా సరే బెదిరిస్తారు, అదిరిస్తారు. లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ పనులు చేయడానికైనా ఈ రోజున వాళ్ళు తెగించున్నారు, బరి తెగించున్నారు. కాబట్టి మిమ్మల్ని ఈ ప్రజలు భరించేటటువంటి పరిస్థితుల్లో కూడా లేరు. టైం లేదు, దగ్గరకు వచ్చేసింది. మీరు ఎక్కువ కాలం మేమే అధికారంలో ఉంటాం, మేము ఏం చేసినా చెల్లుతుందని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మిమ్మల్ని ప్రజలు భరించేటటువంటి 45 days లో ప్రభుత్వం మారిద్ది అంటారు. అయితే 100% ఇంకో 45 రోజులు మారిపోయింది అంటారు ప్రభుత్వం. రాజారెడ్డి